ఎస్ఐఆర్ఆర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు. వయోజన జనాభా నిష్పత్తి కాగా రెండవ సంఖ్య తుది ఓటర్ల వయోజన జనాభా నిష్పత్తి. బీహార్ 96.7%, 90.7%, ఛత్తీస్గఢ్ 99.5%, 87.3%, గుజరాత్ 96.0%, 97.2%, కేరళ 100.7%, 97.2%, మధ్యప్రదేశ్ 96.0%, 89.8%, రాజస్థాన్ 97.2%, 91.2%, తమిళనాడు 106.8%, 94.3%. ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి మొత్తంగా 98.7%, 90.3% ఓటర్ నమోదు కార్యక్రమం ప్రభుత్వం, రాజకీయ పక్షాలు నిర్వహించిన ఓటు హక్కు సంపూర్ణ అర్హులైన స్వల్ప సంఖ్యలో అయినప్పటికీ ఓటర్ జాబితా లేకుండా పోయేందుకు అవకాశం ఉంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో లోపించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. పౌర హక్కుల చట్టం 1964 అన్ని ప్రత్యామ్నాయాలు జరగడం. మన సార్ కార్యక్రమాన్ని కార్యవ్యాపానాలతో పోల్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో సగటున 10% మంది ఓటరు జాబితాలో స్థానం లభించలేదని విదితమవుతుంది. హైడ్రాకు 111.48 కోట్లు కేటాయించారు. సగం జనాభా పట్టణాలలోనే. ఈ ఏడాది 50.8% చేరుకోనున్న పట్టణ జనాభా. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లాకు ప్రథమ స్థానం. రెవెన్యూలో 78.9%. అభివృద్ధి పనులకే కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి వస్తున్న 42 పైసలే. సామాజిక ఆర్థిక సర్వే 2026లో వెల్లడి. రాష్ట్ర ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 17.88 లక్షల కోట్లు, 10.7% వృద్ధి చేసినట్లు పేర్కొంది. సేవల రంగం వాటా 68.6% ఉంది. 23.187 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం, 1.98 కోట్ల విద్యుత్ కనెక్షన్లు. రాష్ట్రంలో 39,641 పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం జాతీయ సగటు కంటే ఎక్కువ 24.69% ఉంది. రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరాలన్నది లక్ష్యం. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 2025-26 అంచనాలు ప్రకారం తెలంగాణ జీఎస్డీపీ 17.82 లక్షల కోట్లుగా ఉంది. రాష్ట్ర వృద్ధి రేటు 10.7 కాగా జాతీయ వృద్ధి రేటు 8.0% కంటే ఎక్కువ. భారతదేశ జీడీపీ తెలంగాణ వాటాలో 2024-25లో 4.8% ఉండగా ఇది 2025-26 నాటికి 4.99% పెరిగింది. తలసరి ఆదాయం 2025-26 నాటికి 4,18,931కి చేరింది. ఇది జాతీయ సగటు 2,19,575 కంటే రెట్టింపు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవారంగం మూడో స్థానంలో ఉంది. 68.6% వాటాతో అగ్రస్థానంగా నిలిచింది. ఇది జాతీయ సగటుకు 56.4 కంటే మెరుగ్గా ఉంది. జిల్లా స్థాయి గణాంకాలను పరిశీలిస్తే 2024-25 అంచనాల ప్రకారం రంగారెడ్డి జిల్లా స్థూల జాతీయోత్పత్తి తలసరి ఆదాయంలో 11,29,735 మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. కార్మిక శక్తి అక్టోబర్-డిసెంబర్ 2025 నాటికి పనిచేసే కార్మికుల శాతం 60.7%గా నమోదైంది. మహిళా భాగస్వామ్యం రేటు 45.4%గా నమోదైంది. ఇది జాతీయ సగటుకు 34.9%
శాతం కంటే ఎక్కువ. ఉద్యోగ నిష్పత్తిలో పోలిస్తే రాష్ట్ర కార్మిక జనాభా నిష్పత్తి 57.0గా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిష్పత్తి 62.5%గా, పట్టణ ప్రాంతాలు 40.5% కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో రూ. 29,735 లక్షలతో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. 2,37,806 రూపాయలతో హన్మకొండ జిల్లా 33వ ర్యాంకులో ఉంది. రెవెన్యూ వ్యయంలో 78.9 అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి వచ్చే పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తిరిగి వచ్చేది కేవలం 42 పైసలేనని తాజా నివేదికలో వెల్లడైంది. 2018-19 నుండి 2022-23 వరకు 5 ఏళ్ల కాలంలో తెలంగాణ సగటున 0.42 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. 2018-19 రూపాయికి 60 పైసలు రాగా 2022-23 నాటికి 39 పైసలకు పడిపోయింది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ 49 పైసలు, తమిళనాడు 26 పైసలు, కర్ణాటక 16 పైసలు తమ భారీ కోతను ఎదుర్కొంటున్నాయి. కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే దానికి అదనంగా 6.6 రూపాయలు తిరిగి ఇస్తుంది. ఇలాగే ఉత్తరప్రదేశ్ కూడా రూపాయికి 2.03 పొందుతూ లాభపడుతుంది. జాతీయ సగటు 42 పైసలు ఉండగా మన రాష్ట్రానికి కూడా అంతే వస్తుంది. అయితే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్కి మాత్రం 46 పైసలు అందుతున్నాయి. రాష్ట్రంలో పెరిగిన సాగు భూమి 15 ఏళ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సామాజిక ఆర్థిక సర్వే 2026 ప్రభుత్వం పేర్కొంది. 2008-9, 2023-24 వరకు సగటు భూ వినియోగ రేటు పరిశీలిస్తే విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నట్లు తెలిపింది. 2008-9 43.33 లక్షల హెక్టార్ల ఉన్న సాగు భూమి 2020-21 నాటికి 59.27 లక్షల హెక్టార్లకు పెరిగింది. అనంతరం స్వల్ప మార్పులతో 2024-25లో 56.18 లక్షల హెక్టార్ల వద్ద నిలిచింది. పాడుబడిన భూములకు సంబంధించి 2008-9లో 16.79 లక్షల హెక్టార్లు ఉంటే 2021లో 2.10 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రాష్ట్రంలో అడవిలో విస్తీర్ణం 27 లక్షల హెక్టార్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదిక తెలిపింది. 70.59 లక్షల మంది చేతుల్లో 63.12 లక్షల హెక్టార్ల సాగు భూమి. 11వ వ్యవసాయ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయదారులు 70.59 లక్షల మంది ఉండగా వారి చేతుల్లో 63.12 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఎక్కువ మంది రైతులు ఉన్న జిల్లా జాబితాలో 5.30 లక్షల మందితో నల్గొండ మొదటి స్థానంలో ఉండగా సంగారెడ్డి 5.30 లక్షల మందితో, రంగారెడ్డి 3.49, సిద్దిపేట 3.36, ఖమ్మం 3.25 లక్షల మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జిల్లాల వ్యవసాయం ప్రధానంగా జీవనాధారంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాల జాబితాలో నల్గొండ 5.14 లక్షల హెక్టార్లతో మొదటి స్థానంలో ఉండగా సంగారెడ్డి 3.26, నాగర్ కర్నూల్ 3.13, రంగారెడ్డి 2.91, వికారాబాద్ 2.71 లక్షల హెక్టార్లలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తి జిల్లాలలో కీలక పాత్ర పోషిస్తున్నది. తక్కువ మంది సాగుదారులు ఉన్న జిల్లాల జాబితాలో 24,000 మంది రైతులతో మేడ్చల్ మల్కాజ్గిరి, 78,000 రైతులతో ములుగు జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. 11.12 లక్షల టన్నులకు పెరిగిన మాంసం ఉత్పత్తి. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931. ఇది దేశ తలసరి ఆదాయం కంటే రెట్టింపు.
ఈ ఏడాది జిఎస్డిపి వృద్ధి రేటు 10.7% ఉంది.